ఇప్పుడు మీకు ఈ వట్టి తునకల కర్రీ చేసి చూపిస్తాను. టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నాను, చాలా అంటే చాలా బాగుంటుంది. వీటిని ఫస్ట్ క్లీన్ చేసుకొని ఒక 2 అవర్స్ నానబెట్టుకోండి. కడాయిలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. అందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు వేసి మంచిగా మగ్గనివ్వండి. కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా. అల్లం కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నా. ఇప్పుడు ఇందులోకి మటన్ వేసుకున్నాను. 2 అవర్స్ నానిన తర్వాత మటన్ కొంచెం మెత్తగా అవుతుంది. సో ఆ మటన్ మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఒక పెద్ద టమాటా కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ మటన్ని ఎండబెట్టేటప్పుడే మనం సాల్ట్ వేస్తాం కాబట్టి ఇప్పుడు కర్రీలో కొంచెం చూసి వేసుకోండి. ఒక స్పూన్ కారం వేసుకున్నాను. అలానే గరం మసాలా ఒక 1/2 టీ స్పూన్, ఎక్కువ వద్దు. మటన్ ముక్కలు మునిగేలాగా వాటర్ పోసుకోండి. మటన్ ఉడికిన తర్వాత కొంచెం ధనియా పౌడర్ వేసుకోండి. ఒక 2 స్పూన్స్ జొన్నపిండి తీసుకున్నాను. ఈ జొన్నపిండిలో కొంచెం వాటర్ పోసి ఉండలు లేకుండా కలుపుకున్నాను. ఈ పిండిని ఇప్పుడు నేను కర్రీలో కలుపుతున్నాను. ఇలా చేస్తే గ్రేవీ కొంచెం మంచిగా థిక్గా వస్తుంది. అట్లానే కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. జొన్నపిండి కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి.